నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. పుట్టబోయే బిడ్డ ముద్దుగానే కాదు బొద్దుగాను ఉండాలని కోరుకోవడం సహజం. అయితే అన్నిసార్లు పుట్టిన బిడ్డ బొద్దుగానే ఉంటుందా అంటే కాదనేదే సమాధానం. కారణాలు ఏవైనా కావచ్చు. చాలా సందర్భాల్లో బిడ్డలు తక్కువ బరువుతో పుడుతుంటారు. ఇలా తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు మనం లోకంలోకి వచ్చి రాగానే సమస్యలు స్వాగతం పలుకుతుంటాయి. కామెర్లు మొదలుకుని శ్వాస కష్టాల వరకు, చర్మం చల్లబడిపోవడం మొదలుకుని ఇన్ఫెక్షన్ల తాకిడి వరకు పసిబిడ్డలకు అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే ఆధునిక వైద్యం భరోసాతో ఇలాంటి ఇబ్బందులకు సులువుగానే చెక్ పెట్టొచ్చునని చెబుతున్నారు వైద్యులు. నెల తక్కువ పిల్లలకు భరోసాగా నిలుస్తున్న ఆధునిక వైద్య చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్క బిడ్డ ఈ లోకంలోకి అడుగుపెట్టే క్షణం అదే తన జీవితానికి తొలి పరీక్ష. పుట్టినప్పుడు బరువు తక్కువగా ఉండడం అంటే అది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, బిడ్డ భవిష్యత్ ఆరోగ్యానికి సంకేతం కూడా. సాధారణంగా పుట్టినప్పుడు బిడ్డ సుమారుగా 2.5 కిలోలు ఉండాలి. కానీ ఇవాళ ప్రతి ఏటా లక్షలాది మంది పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నారు. పుట్టుకతోటే బరువు తక్కువగా ఉండడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ లోపం, తరచూ ఇన్ఫెక్షన్లకు గురవ్వడం, ఎదుగుదల సరిగ్గా లేకపోవడం వంటి ఇబ్బందులెన్నో వారికి ఎదురవుతున్నాయని చెబుతారు డాక్టర్లు. ఆల్ ప్రీటర్మ్ బేబీస్ ఆర్ లో బర్త్ వెయిట్ బేబీస్ ఒకటి. ఇంకొకటి ఏమంటే కొద్దిగా లో బర్త్ వెయిట్ అంటే వెయిట్ తక్కువ ఉండాలి. నార్మల్గా బర్త్ వెయిట్ వచ్చి మనకి 2.5 కిలోస్ నుంచి 3.5 కిలోస్ వరకు ఉంటారు బేబీస్. సో ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 2.5 కిలోస్ వీ కాల్ దెమ్ యాజ్ లో బర్త్ వెయిట్. బట్ దాంట్లో కూడా మనము ఫర్ ద మేనేజ్మెంట్ సేక్ అగైన్ వీ డివైడ్ దెమ్ ఇంటూ లో బర్త్ వెయిట్, వెరీ లో బర్త్ వెయిట్. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 1.5 అప్ టు 2.5 to 1.5 మనము లో బర్త్ వెయిట్ అంటాము. 1.5 నుంచి 28 వీక్స్ అంటే 1 కిలో వరకు వెరీ లో బర్త్ వెయిట్ అంటాం. 1 కిలో కంటే తక్కువ ఉంటే ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ అంటాం. సో వాటికి ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీస్ నీడ్స్ అగైన్ NICU కేర్. అండ్ లో బర్త్ వెయిట్ బేబీస్ సమ్టైమ్స్ దే కెన్ విత్ సమ్ కేర్ లైక్ మనం చెప్పాం కదా, బ్రెస్ట్ ఫీడింగ్, వెచ్చగా ఉంచడము, వాటితో కొద్దిగా మదర్కి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల we can manage you with the bedside with the mother. But small, as they becoming small, like less than 1 kilo baby, unte appudu again we have to take care of those babies in NICU only until they become completely normal. దీనికి లో బర్త్ వెయిట్కి కారణాలు అనేటివి చిన్న చిన్న కారణాలే ఉంటాయి. లైక్ మదర్కి న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, లేకుంటే తనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, లేకుంటే బీపీ కానీ షుగర్ కానీ ఉండడం వల్ల, హార్ట్ డిసీజ్ కానీ ఉండడం వల్ల, లేకుంటే కొన్ని కారణాల వల్ల లైక్ ప్లాసెంటా ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల, ప్లాసెంటా సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, లేకుంటే బేబీకి కూడా ఇన్హరెంట్గా ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల ఈ లో బర్త్ వెయిట్ బేబీస్ ఉంటాయి. బట్ వన్స్ యూ గివ్ ట్రీట్మెంట్ ఫర్ దీస్ లో బర్త్ వెయిట్ బేబీస్ దే విల్ ర్యాపిడ్లీ ఇంప్రూవ్ అండ్ క్యాచప్ గ్రోత్ వచ్చేస్తుంది. అగైన్ దే విల్ బి ఆఫ్టర్ సమ్ టైమ్ దే విల్ బి లైక్ ఎనీ అదర్ బేబీ, నార్మల్ బేబీ. ఎస్పెషలీ ఈ లో బర్త్ వెయిట్ బేబీస్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి అగైన్ హైపోథర్మియా అంటే చల్లగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం వాళ్ళని కూడా వెచ్చగా ఉంచడానికి ట్రై చేయాలి. వెచ్చగా ఉంచడానికి సో మెనీ థింగ్స్ యూ కెన్ కవర్ ప్రాపర్లీ. యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ సమ్, యూ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ రూమ్ హీటర్స్ ఆర్ అది కూడా లేకుంటే యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ సమ్ 100 watt or 200 watt bulbs near the baby and covering properly and all those things you can, even kangaroo mother care, all those things ఒకటి వెచ్చగా ఉంచాలి. రెండవది వీళ్ళలో షుగర్ పడిపోయే ఛాన్స్ అంటే హైపోగ్లైసిమియా అంటారు, తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి రిజర్వ్స్ తక్కువ ఉంటాయి, ఫ్యాట్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఇఫ్ యూ డోంట్ గివ్ దెమ్ ప్రాపర్ మిల్క్ అండ్ ప్రాపర్ కేర్, సో దే విల్ గో ఇంటూ హైపోగ్లైసిమియా. హైపోగ్లైసిమియా వల్ల ఏమవుతుంది, బ్రెయిన్కి గ్లూకోజ్ తగ్గిపోయి ఫిట్స్ వస్తాయి అనమాట. ఇవన్నీ రాకుండా ఉండాలంటే వాళ్ళని అడిక్వేట్గా ఫీడింగ్ ఇవ్వాలి. సో వెన్ ఎవర్ లో బర్త్ వెయిట్ ఫస్ట్ వెచ్చగా ఉంచాలి. సెకండ్ థింగ్ ఈజ్ వాళ్ళు డైరెక్ట్గా తీసుకుంటే డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడ్స్, తీసుకోలేకపోతే ఎక్స్ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్, అది కూడా లేకుంటే దెన్ యూ కెన్ గివ్ సప్లిమెంట్ టు సమ్ అదర్ ఫీడ్. కాబోయే అమ్మ కడుపు ఎంత ఎత్తుగా ఉంటే పుట్టే బిడ్డ అంత బొద్దుగా ఉంటాడు అనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. ఇందులో నిజానిజాల మాటెలా ఉన్నా పుట్టే పిల్లలు మంచి బరువుతో పుడితే వారి ఆరోగ్యం కూడా భద్రంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే నెలలు నిండకుండానే కాన్పైనప్పుడు
గర్భిణీ దశలో రక్తహీనత, హై బీపీ వంటి సమస్యలతో బాధపడ్డప్పుడు, గర్భిణీ దశలో పొగ, మద్యం అలవాటున్నప్పుడు, చిన్న వయసులోనే బిడ్డకు తల్లైనప్పుడు, గర్భంలో మాయకు సంబంధించిన సమస్యలేవైనా ఉన్నప్పుడు పిల్లలు తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉంటుందని చెబుతారు నిపుణులు. తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో తరచూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కనిపిస్తుంటాయి. వేగంగా ఊపిరి తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఆ పిల్లలకు వైద్యుల పర్యవేక్షణ, ఆక్సిజన్ సపోర్ట్, ఇన్హలేషన్ థెరపీ వంటివి చాలా అవసరం. లో బర్త్ వెయిట్కి మోస్ట్ ఇంపార్టెంట్ మదర్కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏదన్నా లో బర్త్ వెయిట్ బేబీస్ ఉంటాయి. ఎస్పెషలీ మదర్కి ఏదన్నా హార్ట్ డిసీజ్ ఉన్నా, లేకుంటే మదర్కి హైపర్ టెన్షన్ కానీ, బీపీ ఎక్కువ ఉండడం కానీ, లేకుంటే షుగర్ ఉండడం కానీ, లేకుంటే అదర్ హెల్త్ ఇష్యూస్ ఉండడం కానీ, అనీమియా ఉండడం కానీ. సో బేసిక్గా మదర్, అందుకే లో బర్త్ వెయిట్ ప్రివెంట్ చేయాలంటే మనం వీ షుడ్ ఎగ్జామిన్ ద మదర్ ప్రాపర్లీ అండ్ ఆల్సో ఐడెంటిఫై ఆల్ ద ఇష్యూస్ ఇన్ ద మదర్. అండ్ ఇఫ్ యూ ట్రీట్ మదర్ ఫస్ట్ స్క్రీన్ చేసి మదర్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయడం వల్ల ఈజీగా లో బర్త్ వెయిట్ని ప్రివెంట్ చేయొచ్చు. బట్ సమ్ టైమ్స్ దెర్ ఆర్ ఇమ్యునలాజికల్ కాజెస్ అండ్ సమ్ బేబీ రిలేటెడ్ ఇష్యూస్, ప్లాసెంటల్ ఇష్యూస్, వాటికి కూడా వీ కెన్ కొన్ని డ్రగ్స్ లైక్ సింపుల్ డ్రగ్స్ లైక్ ఆస్పిరిన్ అవి ఉంటాయి. అవి ఇవ్వడం వల్ల ప్రొజెస్ట్రాన్, ఆస్పిరిన్ ఇవ్వడం వల్ల వాటిని కూడా మనం చాలా మటుకు, దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దే హ్యావ్ టు ఫాలో అప్ విత్ ద రెగ్యులర్ ఫాలోఅప్స్, రెగ్యులర్ స్కానింగ్స్ చేసుకోవాలి. లో బర్త్ వెయిట్ బేబీస్ బేసిక్గా వాళ్ళకి వెయిట్ వాళ్ళ బ్రెయిన్ మెచ్యూరిటీ బాగానే ఉంటుంది. అండ్ బేసిక్గా వాళ్ళకి హైపోథర్మియా అంటే స్కిన్లో చాలా తక్కువ ఫ్యాట్ ఉండడం వల్ల వాళ్ళు టెంపరేచర్ వేరియేషన్స్ని తట్టుకోలేరు, చల్లగా అయిపోతారు. అండ్ ఆల్సో ఫ్యాట్ ఎక్కువ లేకపోవడం వల్ల, నిలువ ఎక్కువ లేకపోవడం వల్ల దే ఆర్ ఈజీలీ గోయింగ్ టు వాళ్ళ షుగర్స్ ర్యాపిడ్గా తగ్గిపోతాయి. సో వాళ్ళకి వెచ్చగా ఉంచాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు give them adequate feeding. These are the two important problems in the low birth weight babies. If you take care of these two issues, almost it is normal. So third most important thing is if they are very preterm, very low birth weight, మరి ఇంకా ప్రీటర్మ్ బేబీస్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. లైక్ వాళ్ళకి బేసిక్గా లంగ్స్, పొట్ట మెచ్యూరిటీ ఉండదు. సో దట్ దే కాంట్ డైజెస్ట్, దే కెన్ గో ఇన్ టు ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఫీడింగ్, లైక్ ఫీడింగ్ ఇంటాలరెన్స్, సమ్టైమ్స్ నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్ అంటాం. ఎందుకంటే వాళ్ళలో పేగులు సరిగ్గా డెవలప్ అయ్యి. ఈ లో బర్త్ వెయిట్ బేబీస్కి ఏమవుతుందంటే బాడీలో బ్లడ్ మదర్ నుంచి సప్లై వచ్చేటప్పుడు బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. తగ్గిపోవడానికి కారణాలు చాలా ఉండొచ్చు, మదర్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. బట్ అట్లా బాడీ ఏం చేస్తుందంటే, బేబీ బాడీ ఏం చేస్తుందంటే వైటల్ ఆర్గన్స్కి సప్లై చేసుకుంటుంది బ్లడ్. వైటల్ ఆర్గన్స్ అంటే బ్రెయిన్, హార్ట్, కిడ్నీ, వీటికి సప్లై చేసుకుంటుంది. పొట్టకి సప్లై చేయదు, ఎందుకంటే పొట్ట పని ఉండదట కడుపులో ఉన్నప్పుడు. సో పొట్ట సరిగ్గా డెవలప్ అయినదు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వన్స్ దే ఆర్ బార్న్ ఈజ్ పొట్ట సరిగ్గా డెవలప్ కాలేదు కాబట్టి వాళ్ళు డైజెషన్, ఇండైజెషన్ ఇష్యూస్, నెక్రటైజింగ్ ఎంట్రోకోలైటిస్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి ఈ స్మాల్ ఆర్ లో బర్త్ వెయిట్ బేబీ. పుట్టుకతో బరువు తక్కువగా ఉన్నప్పుడు ఆ పిల్లల శరీరం తరచూ చల్లబడిపోతుంటుంది. చర్మం కింద తగినంత కొవ్వు లేకపోవడంతో శరీరంలో తగినంత వేడి ఉండదు. హైపోథెర్మియాగా పిలిచే ఈ సమస్యను అధిగమించేందుకు ఇంక్యుబేటర్, కంగారు, మదర్ కేర్ వంటి పద్ధతులు ఎంతగానో తోడ్పడతాయి. నెల తక్కువ పిల్లలకు భరోసాగా నిలుస్తున్న ఆధునిక వైద్య చికిత్సల గురించిన మరిన్ని వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నవమాసాలను పూర్తి చేసుకుని మన లోకంలోకి అడుగుపెట్టిన పాపాయిలతో పోలిస్తే నెల తక్కువతో పాటు బరువు కూడా తక్కువగా ఉన్న పిల్లల్లో సహజంగానే ఎదుగుదల సంపూర్ణంగా ఉండదు. ఫలితంగా వీరికి సమస్యల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. లేత చర్మం కింద కొవ్వు తగినంత లేకపోవడంతో వీరికి వేడిని తట్టుకునే శక్తి కూడా అంతగా ఉండదు. దీంతో బరువు తక్కువ పిల్లలకు తరచూ శరీరం చల్లబడిపోతుంటుంది. పుట్టుకతోటే బరువు తక్కువగా ఉన్నప్పుడు డాక్టర్లు వారి విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. పొడి బట్టలను, టవల్స్ని హీటర్ కింద వేడి చేసి వాటిని పసిగుడ్డుకు కప్పడం ద్వారా తగినంత వేడందేలా చూస్తారు. వేడి చాలనప్పుడు ఇంక్యుబేటర్లో ఉంచుతారు. శ్వాస కష్టాలను అధిగమించేందుకు గొంతులో ట్యూబు పెట్టి ప్రాణవాయువును సరఫరా చేస్తారు. బరువు తక్కువ పిల్లల్లో చాలామంది ఈ చికిత్సలతోటి కోలుకుంటారు. అప్పటికీ కోలుకోకపోతే ఐసీయూలో పెట్టి వెంటిలేటర్ని అమర్చుతారు.
మరీ లో బర్త్ వెయిట్ అంటే మనం ఎన్ఐసీలో పెడతామండి. అక్కడ ఎన్ఐసీలో మనకి ఇంక్యుబేటర్స్ ఉంటాయి, వార్మర్స్ ఉంటాయి. దే గివ్ ప్రాపర్ కేర్ లైక్ టెంపరేచర్ కంటిన్యూస్గా. అదే ఇంకొద్దిగా పెద్దగా అయిందనుకోండి, పెద్ద బేబీ అనుకోండి, వేరే ఎన్ఐసీయూ కేర్ అవసరం లేదనుకోండి, అప్పుడు మనము మదర్కి నేర్పిస్తాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ ట్రైన్ ద మదర్ ఈస్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. దట్స్ కంగారు మదర్ కేర్. సో ఒకసారి అది నాట్ ఓన్లీ మదర్, అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో కెన్ డూ దట్. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకి ప్రాపర్ కవరింగ్ ఆఫ్ ద బేబీ లైక్ క్యాప్ పెట్టచ్చు, సాక్స్ పెట్టచ్చు, మిటన్స్ పెట్టచ్చు, 1 or 2, 3 layers of the clothes, and also we can provide some warmer in the room, and also bulb, filament bulbs అవన్నీ ఉంచడం వల్ల అవాయిడ్ ఆల్సో బాతింగ్. బికాస్ చిన్న బేబీ అనుకోండి, బాత్ చేస్తే వాళ్ళు తట్టుకోలేరు, చల్లగా అయిపోతారు. సో కొద్దిగా పెద్దగా అయ్యేదాకా 1.8 to 2.5 kilos వచ్చేదాకా వాళ్ళకి స్నానం అవాయిడ్ చేయాలి. ఓన్లీ దే హ్యావ్ టు డూ స్పంజింగ్ 2-3 times. చక్కగా గోరువెచ్చని నీళ్ళతో స్పంజింగ్ చేసుకుంటే, ఇవన్నీ చేసుకోవడం వల్ల మనము ఈజీగా ఈ హైపోథర్మియా అనే ప్రాబ్లమ్ని డెఫినెట్గా ఓవర్కమ్ చేయొచ్చు విత్ వెరీ వెరీ సింపుల్ థింగ్స్, టెక్నిక్స్ విచ్ వీ నీడ్ టు ట్రైన్ ద నాట్ ఓన్లీ పేరెంట్స్, అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు, ముసలివాళ్ళు ఉంటారు ఇంట్లో, వాళ్ళకి చాలా మూఢనమ్మకాలు ఉంటాయి. ఇలానే చేయాలి, అలా చేయాలి. వీ నీడ్ టు టెల్ దెమ్, వీ నీడ్ టు ట్రైన్ దెమ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ పేరెంట్స్. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ మాట వినరు వాళ్ళు, దే టేక్ ఓవర్ ది కేర్ ఆఫ్ ద బేబీ. సో వాళ్ళని కూడా మనము ప్రాపర్గా ట్రైన్ చేయడము, ప్రాపర్గా చెప్పడము, వీ హ్యావ్ టు టేక్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్. సో దానివల్ల చాలా యూజ్ ఉంటుంది. బికాస్ పేరెంట్స్ విల్ డిపెండ్ ఆన్ ది ఎల్డర్లీ పర్సన్స్ ఇన్ ద ఫ్యామిలీ ఫర్ ద కేర్ ఆఫ్ ది ప్రీటర్మ్ బేబీస్. సో కొన్ని అపోహలు ఉంటాయి వాళ్ళకి, మనం ట్రైన్ చేయడం వల్ల that is very useful because they won't listen to parents or even doctors that much easily. So very important thing is వాళ్ళని మనం ప్రాపర్గా అర్థమయ్యే విధంగా చెప్పడం చాలా ఇంపార్టెంట్. తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లో తలెత్తే సమస్యల్ని అధిగమించేందుకు కంగారు మదర్ కేర్ ఒక చక్కటి అత్యుత్తమ పరిష్కారం. ఈ పద్ధతిలో తల్లి శరీరం బిడ్డ విషయంలో థర్మో రెగ్యులేటర్గా పనిచేస్తూ బిడ్డ అవసరానికి అనుగుణంగా వేడిని అందిస్తుంటుంది. ఇంక్యుబేటర్ అవసరాన్ని తప్పించే ఈ కంగారు మదర్ కేర్ విధానంలో బిడ్డను తల్లి 2 రొమ్ముల మధ్య బోర్లా పడుకోబెట్టాలి. ఇలా రోజులో కనీసం 4 గంటలైనా ఉంచాలి. మధ్య మధ్యలో అవసరాన్ని బట్టి డైపర్లు మార్చడం వంటి వాటి కోసం తీస్తుండాలి. ప్రతి 2 గంటలకు ఒకసారి పాలు తాగించాలి. దీంతో బిడ్డకు పాలు కూడా బాగా సంతృప్తికరంగా తాగించే వీలుంటుంది. ఇలా ఇంట్లో గాని ఆసుపత్రిలో గాని ఎక్కడైనా సరే బిడ్డకు 37 వారాల ఎదుగుదల వచ్చే వరకు కూడా ఈ కంగారు సంరక్షణ ఇవ్వాల్సుంటుంది. మొదట్లో కొద్ది రోజులు ఆసుపత్రి యూనిట్లో అలవాటైన తర్వాత ఇంటి దగ్గర కూడా దీన్నే కొనసాగించవచ్చు. ఫస్ట్ బికాస్ దే డోంట్ హ్యావ్ మచ్ లో బర్త్ వెయిట్ బేబీస్ కానీ ప్రీటర్మ్ బేబీస్ కానీ దే డోంట్ హ్యావ్ మచ్ రిజర్వ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది గ్లైకోజన్ ఆర్ ఫ్యాట్. సో దానికి ఏం చేస్తామంటే ఫస్ట్ అవర్ నుంచే బేబీ పుట్టిన వెంటనే విల్ స్టార్ట్ ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడింగ్. సో విత్ ఇన్ మినిట్స్ విల్ స్టార్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ సో దట్ adequate amount of milk goes into their system, gets absorbed and maintain their blood sugars. ఎందుకంటే బ్లడ్ షుగర్స్ ఫాల్ అయితే ఫాల్ కావడం వల్ల ప్రాబ్లం లేదు, కానీ బ్లడ్ షుగర్స్ ఫాల్ కావడం వల్ల బ్రెయిన్ షుగర్ తగ్గిపోయి ఫిట్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఆ ఫిట్స్ రాకుండా ఉండాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఫీడింగ్ మనము యాజ్ ఎర్లీ యాజ్ స్టార్ట్ చేయాలి, అడిక్వేట్ ఫీడింగ్ చేయాలి. అండ్ ఆల్సో వాట్ వీ డూ ఈజ్ వీ మానిటర్ దేర్ షుగర్స్ రెగ్యులర్లీ ఫర్ ఫస్ట్ 3-4 days, ఈవెన్ వారానికి 5 to 7 days కూడా. ఇది బేబీ స్మాల్ లైక్ 1.5 kilo 2 kilos లోపల ఉందనుకోండి, అండ్ రెగ్యులర్లీ విల్ ఫాలో టిల్ ద బేబీ షుగర్స్ ఆర్ మెయింటైన్డ్. అంటే అంక లేదు బాగానే ఉంది, బాగా ఇస్తున్నారు పాలు, తల్లిపాలు కానీ పైపాలు కానీ ఇస్తున్నారు, షుగర్స్ బాగానే మెయింటైన్ అవుతున్నాయి అనేంతవరకు ఫాలో అప్ చేయాలి. ఎందుకంటే వీ డోంట్ నో, బయట నుంచి చూడడానికి అంటిల్ దే డెవలప్ కన్వర్షన్స్ వీ డోంట్ నో. సో ఓన్లీ వే ఈజ్ టు ఫాలో అప్ దే బ్లడ్ షుగర్స్. ఎవ్రీ 6 hours ఫాలో అప్ చేస్తాము. అట్లా ఫస్ట్ 2-3 days కంపల్సరీగా ఫాలో అప్ చేస్తాము. తర్వాత అవసరమని బట్టి తగ్గుతున్నాయా బాగున్నాయా దాన్ని బట్టి 1 week దాకా కూడా ఫాలో అప్ చేస్తాం. సో స్క్రీనింగ్ అండ్ ఫాలో అప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎర్లీ ఫీడింగ్ అండ్ ఫాలో అప్ అండ్ రెగ్యులర్ షుగర్ టెస్టింగ్ ఫర్ దిస్ స్మాల్ బేబీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఫిట్స్ దాకా వచ్చేదాకా మనము వీ షుడ్ నాట్ అలో ద బేబీ గో ఇన్ టు కాంప్లికేషన్స్ ఆఫ్ హైపోగ్లైసిమియా. షుగర్ తగ్గడం వల్ల వచ్చే కాంప్లికేషన్ దాకా వెళ్లకుండా ముందే వస్తే మరీ అంతగా అవసరమైతే వాళ్ళకి టెంపరీగా గ్లూకోజ్ ఇన్ఫ్యూషన్ పెడతాము.
సో కొద్దిగా ఫీడింగ్ సైమల్టేనియస్గా స్టార్ట్ చేసి ఫీడింగ్ కొద్దిగా పెంచిన తర్వాత బాగా డైజెస్ట్ అయిన తర్వాత అలా ఒక 2-3 రోజుల్లో గ్లూకోజ్ స్టాప్ చేసేస్తాం అనమాట. ఇట్స్ వెరీ సింపుల్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ నీడ్స్ యాక్టివ్ మానిటరింగ్. ముందే రెగ్యులర్గా స్క్రీన్ చేసుకుంటే స్మాల్ బేబీస్కి దట్ విల్ డూ ఆల్ ద బేబీస్, చిన్న బేబీస్ అందరికీ స్క్రీనింగ్ చేసుకుంటాం అన్నమాట. దాన్ని హైపోగ్లైసిమియా స్క్రీనింగ్ అంటారు. రెగ్యులర్గా ఫస్ట్ 2-3 days అందరు బేబీస్ స్క్రీన్ చేసుకోవడం వల్ల వీ కెన్ ప్రివెంట్ దిస్ ప్రాబ్లమ్. లో బర్త్ వెయిట్ బేబీస్ కూడా కొద్దిగా రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది, బట్ నాట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది ప్రీటర్మ్ బేబీస్. సో రొటీన్ హైజీన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల అవాయిడ్ బాటిల్ ఫీడింగ్, ఫార్ములా ఫీడింగ్ ఇస్తే ఆ బాటిల్ సరిగా బాయిల్ చేయకుండా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. అందుకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అగైన్ రొటీన్ బ్రెస్ట్ ఫీడింగ్. సెకండ్ థింగ్ ఈజ్ అవాయిడింగ్ అన్నెసెసరీ, కొంతమంది పుడతానే అది వేయాలి నోట్లో, జన్నం గుట్టి అంటారు, అదే అంటారు, అవన్నీ అవాయిడ్ చేయాలి ఇన్ఫెక్షన్స్ రాకుండా. పుట్టుకతోటి బరువు తక్కువగా ఉన్నప్పుడు వెంట తెచ్చుకునే సమస్యలతో పాటు పుట్టిన తర్వాత మొదటి గంటలో అంటే పుట్టిన వెంటనే ఐసీయూలో ఉంచినప్పుడు శ్వాస, ఉష్ణోగ్రత, ఆహారం అందించడంలో జరిగే పొరపాట్ల వల్ల కూడా బరువు తక్కువ పిల్లల్లో పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. బరువు తక్కువ పిల్లల్లో కనిపించే ఆరోగ్య సమస్యలు, వాటిని అధిగమించేందుకు మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లో ఇమ్యూనిటీ బలహీనంగా ఉంటుంది. దీంతో చిన్న ఇన్ఫెక్షన్ కూడా పెద్ద సమస్యగా మారుతుంటుంది. తరచూ జలుబు, జ్వరం, జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతుంటాయి. ఇవన్నీ నివారించాలంటే శుభ్రత చాలా ముఖ్యం. చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా పిల్లలకు టీకాలను వేయించాలి. తక్కువ బరువు పిల్లల్లో ఎత్తు, బరువు పెరగడంలో ఆలస్యమూ ఉండొచ్చు. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. అయితే సరైన పోషణుంటే ఈ సమస్యల్ని సులువుగానే అధిగమించవచ్చు. తల్లిపాలు పిల్లకు అత్యుత్తమ పోషకాహారం. అవసరమైతే డాక్టర్ సూచనతో సప్లిమెంట్స్ ఇవ్వచ్చు. అయితే క్రమం తప్పకుండా ఎదుగుదల యొక్క తీరుతెన్నుల్ని గమనిస్తూ ఉండాలి. ఎదుగుదల మందగించినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సాయం తీసుకోవాలి. బేసిక్గా కంగారు మదర్ కేర్ అనేది ప్రీటర్మ్ బేబీస్ కానీ లో బర్త్ వెయిట్ బేబీస్ కానీ ఇట్ రెవల్యూషనరీ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దానివల్ల ఉపయోగాలు కొన్ని వందల ఉపయోగాలు ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మదర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద కంగారు మదర్ కేర్. ఫాదర్ ఆల్సో కెన్ పార్టిసిపేట్, అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో కెన్ పార్టిసిపేట్, but we train mother for the kangaroo mother care. It is a simple skin to skin contact. So baby ni మదర్ ఛాతి మీద కొన్ని నిమిషాలు కొన్ని గంటల పాటు ఉండడం వల్ల, రోజు ఉంచడం వల్ల ఫస్ట్ వాళ్ళ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. సెకండ్ థింగ్ ఇచ్చి వాళ్ళ హార్ట్ రేటు, రెస్పిరేటరీ ఇష్యూస్ సెటిల్ అవుతాయి. అండ్ థర్డ్ వచ్చి బ్రెస్ట్ ఫీడింగ్ అది ఉండడం వల్ల బాండింగ్ ఏర్పడి బ్రెస్ట్ ఫీడింగ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. దీనివల్ల వాళ్ళ బ్రెస్ట్ ఫీడింగ్ అడ్వాంటేజెస్ అంటే ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. ఇన్ఫెక్షన్స్ తగ్గడం వల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి ప్రాబ్లం ఉండదు. వన్స్ దే ఆర్ స్టేబుల్ దే కెన్ గెట్ డిశ్చార్జ్డ్ ఎర్లీ. సో కంగారు మదర్ కేర్ అనేది వెరీ వెరీ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ది ప్రీటర్మ్ కేర్. ప్రీటర్మ్ కానీ స్మాల్ బర్త్ వెయిట్ కానీ ఉంటే వన్స్ ద బేబీ ఈజ్ స్టేబుల్ వీ స్టార్ట్ దిస్. కొన్ని గంటల పాటు చేయొచ్చు. రోజుకి ఎన్ని గంటలు మదర్ చేయగలిగితే అన్ని గంటలు చేయొచ్చు. మదర్ హెల్త్ బాగాలేకుంటే ఇఫ్ షీ ఈజ్ నాట్ ఏబుల్ టు సిట్ ఈవెన్ పడుకొని కూడా చేయొచ్చు. దెన్ ఫాదర్ ఆల్సో మైట్ కంట్రిబ్యూట్ అండ్ ఆల్సో ఎనీ హెల్దీ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో కెన్ కంట్రిబ్యూట్ ఫర్ ది స్కిన్ టు స్కిన్ కేర్ ఆర్ కంగారు మదర్ కేర్, which is very very important. It wholesome development of the baby including heart, lungs, brain and infections, అన్ని విధాలుగా temperature, everything will improve with this kangaroo mother care. It's very very essential important part of the care of the preterm babies and also low birth weight babies. Especially low birth weight కానీ preterm babies పుడితే కొంతమంది ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎన్ఐసీయూలో అడ్మిట్ చేసాము, అడ్మిట్సీలో ఉంచాలంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడిపోతారు. ఎందుకంటే ఈ బేబీస్ ఫ్యూచర్లో వీళ్ళ గ్రోత్ బాగుండదు, వీళ్ళకి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ వస్తాయని భయపడిపోతారు. ఫస్ట్ ఆ అపోహ నుంచి బయటికి రావాలి. ఎందుకంటే దే విల్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్ వన్స్ దే ఆర్ టేకన్ కేర్ ప్రాపర్లీ. డెలివరీ ముందు నుంచి, డెలివరీ అప్పుడు, డెలివరీ తర్వాత ఇఫ్ యూ గివ్ ప్రాపర్ కేర్ ఫర్ దిస్ బేబీస్ అంటే సమయానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ బేబీస్ డెవలప్మెంటల్ ఇష్యూస్ కానీ, వాళ్ళ స్కూల్ పర్ఫార్మెన్స్ కానీ, వాళ్ళ నాలెడ్జ్ కానీ, ఐక్యూ కానీ, దే షుడ్ బి లైక్ ఎనీ అదర్ బేబీ. దట్ ఈస్ అవర్ motto of the treatment now in NICU. Especially until
3-4 years దాకా బేబీస్కి స్క్రీన్ అనేదే ఉండకూడదు, వాట్ ఎవర్ time. So once you start 10 minutes, it will become half an hour will become 2 hours, 2 hours will become 4 hours. So better to avoid even minimum contact to the screen, so that their brain development and speech development is not affected. This is very, very important. తక్కువ బరువుతో పుట్టిన పిల్లను చూసి తల్లిదండ్రులు భయపడడం సహజం. అయితే భయం కంటే అవగాహన ముఖ్యం. నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సూచనలు పాటించాలి. తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లో కొన్ని సందర్భాల్లో మెదడు అభివృద్ధి కూడా సరిగ్గా ఉండకపోవచ్చు. దీంతో మాట, నడక, నేర్చుకునే నైపుణ్యాల్లో ఆలస్యం కనిపించవచ్చు. అయితే ఇవన్నీ శాశ్వత సమస్యలు కావు అని గుర్తుంచుకోవాలి. సకాలంలో సమస్యల్ని గుర్తిస్తే స్టిమ్యులేషన్ థెరపీలో పిల్లల్లో మెదడు అభివృద్ధి చక్కగా ఉండేలా చూడొచ్చు. ఇక పిల్లల ఆరోగ్యం విషయంలో క్రమం తప్పకుండా డాక్టర్ని సంప్రదిస్తూ ఉండాలి. వారి ఎదుగుదలకు ఉపకరించే అన్ని పోషకాలతో కూడిన సమతులాహారాన్ని అందించాలి. చాలినంత నిద్రపోయేలా చూడాలి. ఇలా అన్ని రకాల తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు కూడా అందరిలాగే చక్కగా ఆరోగ్యంగా ఎదుగుతారు. తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లో ఎదురయ్యే సమస్యలకు ఇవాళ ఆధునిక వైద్యంలో అధునాతన ఐసీయూలు, అత్యాధునిక ఇంక్యుబేటర్లు, ప్రాణాధారమైన ఆక్సిజన్ను అందించే పరికరాలు, ఇతర రక్షణ ఏర్పాట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. పుట్టుకతో బరువు తక్కువగా ఉన్నప్పుడు సకాలంలో సత్వరమే వైద్య సేవల్ని అందించగలిగితే చాలు, బరువు తక్కువ పిల్లల ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడొచ్చు.